అక్క వర్సెస్ చెల్లెలు. ఒక ఊర్లో రాజేశ్వరి అనే ఆవిడ ఉండేది. ఆవిడకి లత, గీత అనే ఇద్దరు కూతుళ్ళు. లత పెద్దమ్మాయి, గీత చిన్నమ్మాయి. ఇద్దరు కాలేజీలో చదువుతూ ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం లత కాలేజ్కి వెళదామని రెడీ అవుతూ అలమరాలో ఉండే తన డ్రెస్ కోసం వెతుకుతూ ఉంది. కాని అలమరాలో డ్రెస్ లేదు. ఏది? ఇక్కడే పెట్టాను కదా. అబ్బా, ఏమై ఉంటుంది? అమ్మా అమ్మా అని వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మ రాజేశ్వరి వచ్చి, ఏంటమ్మా ఏమైంది? ఈ అలమరాలో నా డ్రెస్ ఉండాలమ్మా, కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదమ్మా, నేను చూడలేదే. ఇక్కడే ఉండాలమ్మా అని అంటూ ఉండగా ఆమె చెల్లి గీత వచ్చి నిలబడింది. గీతని చూడగానే లత షాక్ అయి, ఆ డ్రెస్ ఎక్కడిదే? ఎక్కడిది? ఇది నాదే కదా. నీదా? ఎప్పుడు తెచ్చుకున్నావే నువ్వు? అమ్మా, అది నాది. నా డ్రెస్ నాకు కావాలి. అమ్మా, ఇది నాది, నా డ్రెస్ నాకు కావాలి అనడానికి ఇదేమైనా చాక్లెటా? ఈ డ్రెస్ నాకు నచ్చింది, అందుకే వేసుకున్నాను. అది నాన్న నా కోసం తెచ్చాడు. నాకు నచ్చిందని తెలియక నీకిచ్చినట్లున్నాడు. ఇప్పుడు ఇస్తావా లేదా? నువ్వు ఈ డ్రెస్ గురించి మర్చిపోతావా లేదా అని ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళ గొడవ చూసి వాళ్ళ అరుపులు వినలేక చెవులు మూసుకొని, అబ్బా ఆప్తారా, ఎప్పుడు చూసినా గొడవే. అది వేసుకుంది కదా, ఈ రోజుకి వదిలేరాదు అని అనుకుంటూ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే గీత, చూసావా, అమ్మ కూడా నన్నే వేసుకోమంది. నువ్విగా ఈ డ్రెస్ గురించి మర్చిపో అని వెటకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా అక్కా చెల్లెలు ఇద్దరు రోజు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ గొడవ వాళ్ళమ్మకి తలపోటుగా ఉండేది. కాలం గడుస్తూ ఉంది. ఇంకొక రోజు గీత హాల్లో టీవీ ముందు కూర్చొని తనకిష్టమైన సినిమా చూస్తూ ఉంది. ఇవాళ ఈ సినిమా అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేచేదే లేదు అని అనుకుంటూ ఆ టీవీలో మొహం పెట్టి కూర్చుంది. అది చూసి లత, నీకిష్టమైన సినిమా చూస్తున్నావా, చెప్తా ఉండు అని అనుకుంటూ వచ్చి టేబుల్ మీద ఉన్న రిమోట్ లాక్కొని ఛానల్ చేంజ్ చేసింది. అది చూసి గీత, ఏంటి ఛానల్ మార్చావు? నేను చూస్తున్నా కదా. నువ్వు చూస్తే చాలా, మేం కూడా చూడాలి కదా. నాకు ఇదే నచ్చింది, ఇదే చూస్తాను. ఇక్కడికి ఫస్ట్ నేనొచ్చి కూర్చున్నాను అంటే నేనేది చూస్తే అదే చూడాలి, అంతేకాని మధ్యలో వచ్చి అది చూస్తాను ఇది చూస్తానంటే ఎట్లా? నేను ఇదే చూస్తాను. నేను నాకు కావాల్సింది చూస్తాను. నాకు ఈ సినిమానే కావాలి అని ఇద్దరు రిమోట్ పట్టుకుని గొడవ పడుతూ ఉన్నారు. అంతలోనే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి టీవీ ఆఫ్ చేసింది. ఇప్పుడు చూడండి, ఎవరికి నచ్చిన ఛానల్ వాళ్ళు అని అంది. అది విని అక్కా చెల్లెలు ఇద్దరూ షాక్ అయ్యారు. లత లేచి అక్కడి నుంచి వెళ్తూ, హే చూసుకోపో, నీకు బాగా నచ్చిన సినిమా అని అనుకుంటూ వెళ్ళింది. అది చూసి గీతకి చాలా కోపం వచ్చింది. నాతోనే పెట్టుకున్నావు కదా, చూపిస్తా నేనేంటో అని మనసులో అనుకుంటూ ఉంది. ఆ రోజు నిద్రపోతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, అమ్మా రేపు హోలీ కదా, చాలా పనులుంటాయి, కొద్దిగా తెల్లవారగానే లేవండి, లేట్ అయితే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. సరే అమ్మా అని లత పడుకుంది. గీత మాత్రం మనసులో, నచ్చిన సినిమా చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేసావు కదా, చెప్తా నీ సంగతి రేపు అని అనుకుంటూ పడుకుంది. తెల్లారింది. అక్కా చెల్లెలిద్దరూ నిద్రలేచారు. గీత మంచం మించి దిగుతూ అమ్మా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి రాజేశ్వరి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా? నిద్ర మబ్బులో లేచినట్లున్నానమ్మా, ఇక్కడ తడి ఉంది, చూసుకోకుండా కాలు పెట్టాను, స్లిప్ అయ్యింది. అబ్బా, అస్సలు లేవనొస్తలేదమ్మా. అయ్యో అవునా, ఏది మెల్లగా లేవు అని కూతురు భుజం పట్టుకొని లేపడానికి ట్రై చేస్తూ ఉంది. గీత చాలా బాధని చూపిస్తూ ఉంది. అమ్మా, అమ్మా నా వల్ల కావట్లేదు, ఇక్కడే ఇలాగే ఉంటాను, చాలా నొప్పిగా ఉందమ్మా, నడుం విరిగినట్లుంది, అయ్యో. అది చూసిన లత, అవునా ఉండు, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తా
అటొకటి ఇటొకటి 2 ఇంజెక్షన్స్ ఇచ్చాడంటే దెబ్బకి సెట్ అవుద్ది అని అనగానే వెంటనే గీత, డాక్టరా, డాక్టర్ ఎందుకు? వద్దొద్దు, ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని అంది. ఆ మాట వినగానే లతకి అంతా అర్థమైంది. వెంటనే వాళ్ళ అమ్మతో, అమ్మా, ఇది పని తప్పించుకోవడానికి అన్ని నాటకాలేస్తుంది. అది చెప్తుందంతా అబద్ధమమ్మా. నువ్వు పడితే ఈ నొప్పి నీకొస్తే తెలుస్తుంది నా బాధ ఏంటో అని ఇద్దరు మళ్ళీ వాదన మొదలు పెడుతూ ఉంటే రాజేశ్వరి, అబ్బా ఆప్తారా అమ్మా లత, అది ఊరికే ఎందుకు నొప్పి అని చెప్తుందమ్మా. నొప్పి తగ్గే వరకు రెస్ట్ తీసుకొని, లేకపోతే సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అంది. లత ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నట్టు తలూపింది. గీత మంచం మెల్లిగా పట్టుకొని లేచి మంచం మీదకొచ్చి పడుకుంది. లత రాజేశ్వరి వెళ్లి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ పనుల్లో ఉండగా, ఇప్పుడు దీన్ని ఎలా ఏడిపించడం? అలా చేస్తే మళ్ళీ జన్మలో నా జోలికి రాదు అని మనసులో అనుకుని పైకి వాళ్ళ అమ్మకి వినపడేలా, దేవుడా, ఎందుకయ్యా నాకు ఈ అవస్థ ఇచ్చావు? అమ్మ వాళ్ళేమో ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు నాకు సేవలు చేసేవాళ్ళు ఎవరున్నారయ్యా? ఎందుకయ్యా నాకు ఈ కర్మ? ఎందుకయ్యా నాకు ఈ బాధ? నేనే పాపం చేశాను స్వామి అని గట్టిగా అంటూ ఏడుస్తున్నట్లు నటిస్తూ ఉంది. ఆ మాటలు విన్న రాజేశ్వరి, నీకేం కావాలమ్మా? ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను. అక్క నీకేం కావాలో చూస్తుంది. ఏం కావాలన్నా అక్కకి చెప్పు, సరేనా అని అంది. ఆ మాటలు విని అక్కడే ఉన్న లత కంగు తిని, అమ్మా నేను చెయ్యను. అలా అంటావేంటే? అమ్మ తర్వాత అమ్మలాంటి దానివి, పైగా నీ చెల్లెలు. పరాయి వాళ్ళకి చేస్తున్నావా ఏంటి? అది బాగుంటే ఎందుకు అడుగుతుంది చెప్పు? దానివన్నీ నాటకాలమ్మా. నువ్వు దగ్గరుండి చెల్లెలకి ఏం కావాలో చూడు, నేను ఇంట్లో పనులు చూస్తాను, సరేనా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే గీత, అక్కా, నాకు అర్జెంటుగా కాఫీ కావాలి అని అడిగింది. లత షాకై సరే అనుకుంటూ వెనక్కి తిరిగిందో లేదో, ఆగాగు అని అంది. లత ఆగి వెనక్కి తిరిగి, ఏంటి? కాఫీ కాదు, టీ పట్టుకొస్తావా అని అంది. లత సరే అని మళ్ళీ వెనక్కి తిరిగిందో లేదో గీత మళ్ళీ ఆపింది. చిరాకొచ్చిన లత, ఏంటే మళ్ళేం గుర్తొచ్చింది? ఏం గుర్తు రాలేదు కానీ కాఫీ టీ కాదు కానీ 2 మిక్స్ చేసి తీసుకొస్తావా అని అంది. అలా ఎవడన్నా తాగుతాడా? నేను తాగుతానుక, వెళ్ళి తీసుకురావా అని అంది. లత అక్కడి నుంచి వెళ్ళింది. గీత చెప్పినట్టుగానే 2 మిక్స్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ కప్పు తీసుకున్నట్టుగా చేస్తూ చేతిలో నుంచి జారించి కింద పడేసింది. ఆ కప్పు పగిలింది. అది చూసి లత షాక్ అయింది. సారీ అక్క, చెయ్యికి బలం లేదు, అందుకే జారిపోయింది. బట్ట తెచ్చి క్లీన్ చెయ్యక్కా అని అంది. లతకి చాలా కోపం వచ్చింది. కాని అమ్మ మాట గుర్తొచ్చి ఏమీ అనలేదు. అలా ఆ రోజంతా గీత లతతో పనులు చేయిస్తూనే ఉంది. సాయంత్రం అయ్యాక, చూసావా, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది కదా? నచ్చిన సినిమా చూస్తూ ఉంటే రిమోట్ లాక్కున్నావు కదా, అందుకే ఇదంతా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకే అని అంది. ఆ మాట విని లత షాక్ అయ్యి 2 చేతులెత్తి, నిన్ను అని కొట్టడానికి వెళ్తూ ఉండగా గీత, హా అమ్మా అమ్మా అని అంది. ఆ మాట వినగానే లత చేతులు దించి, నాకు టైం వస్తుందే, అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఆమె వెళ్తూ ఉండగా గీత, హా చెప్పావులే పోవే అని అనుకుంటూ ఉంది. అమ్మా కూతురుల అనుబంధం. అనగనగా ఒక ఊరిలో మేరీ అనే ఒక ఆవిడ ఉండేది. ఆమెకు మ్యాగీ అనే కూతురు ఉండేది. మేరీ భర్త కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ రోజు నుంచి మ్యాగీ బాగోగులన్నీ మేరీనే చూసుకునేది. మేరీకి మ్యాగీ అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం మ్యాగీకి తెలియదు. మేరీ మ్యాగీతో చాలా స్ట్రిక్ట్ గా ఉండడం చూసి తనంటే మేరీకి ఇష్టం లేదేమో అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు మ్యాగీ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తాను అని మేరీని ఇలా అడుగుతుంది. మామ్, ప్లీజ్ మామ్, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి
ఏం అవసరం లేదు మ్యాగీ, ఇంట్లోనే ఉండు. ఏంటమ్మా, నువ్వెప్పుడు చూసినా నన్ను పంజరంలో చిలకలా బంధించుంచుతావు? నాకు ఎగరాలని ఉంటుంది కదమ్మా, అందరితో కలిసి జాలీగా తిరగాలని ఉంటుంది కదా. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వచ్చు కదా. మ్యాగీ, ఐ సెడ్ నో మీన్స్ నో, అంతే, నో మోర్ డిస్కషన్స్ అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. అది విన్న మ్యాగీకి చాలా కోపం వస్తుంది. అమ్మ తనకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదేమో అనుకుని ఆ బాధలో కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ అన్నీ వస్తాయి. ఆ ఫ్రస్ట్రేషన్తో మ్యాగీ మేరీతో ఇలా అంటుంది, అసలు నేనంటే నీకిష్టం లేదు కదా. ఏదో నీకు కూతుర్లా పుట్టాను కాబట్టి నువ్వు నన్ను పెంచుతున్నావు కదా. నేను కూడా నాన్నలాగా ఏ కార్ యాక్సిడెంట్లోనే చనిపోతే నువ్వసలు నా కోసం ఏడుస్తావా? అసలు నేను నీకిష్టమైతే కదా అని అంటుంది. అది విన్న మేరీ హార్ట్ బ్రేక్ అవుతుంది. తన కూతురే తనని అర్థం చేసుకోవట్లేదని ఎంతో హర్ట్ అవుతుంది. ఆ కోపంతో మ్యాగీని గట్టిగా కొడుతుంది. దాంతో మ్యాగీ కోపంతో బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వారం రోజులు గడుస్తాయి. మ్యాగీ తను తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఆకలితో ఉన్న మ్యాగీ ఏం చేయాలో అర్థం కాక ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందుకు వెళ్లి నిల్చొని ఉంది. ఆకలితో ఉన్న మ్యాగీని చూసిన ఫాస్ట్ ఫుడ్ ఆమె మ్యాగీని పిలిచి ఇలా అడుగుతుంది, పాపా, ఏం కావాలి తల్లి? ఆకలిగా ఉందా అని అడుగుతుంది. దానికి ఆకలితో ఉన్న మ్యాగీ, అవునండి. రా, వచ్చి కూర్చో, నీకోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాను. నా దగ్గర డబ్బులు లేవండి. ముందు నువ్వురా, వచ్చి కూర్చో అని అంటూ తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆమె జాలి హృదయం చూసి మ్యాగీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెతో ఇలా అంటుంది, మీది ఎంత మంచి మనసండి. ఏంటి, నాది మంచి మనసా? అయ్యో, నిజానికి మంచి మనసు నాది కాదమ్మా. ఎవరైతే వాళ్ల పిల్లల కోసం పొద్దున్నే లేచి ప్రతిరోజు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు అడగకుండానే చేసి పెడతారో వాళ్లదమ్మా మంచి మనసంటే. పిల్లల ఆనందం కోసం తమ ఆనందాలని త్యాగం చేస్తారు చూడు, వాళ్ళది మంచి మనసు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ పేరెంట్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. వాళ్ళు చేసిన త్యాగాలు, పనులు అన్నీ మర్చిపోతారు. కాని వాళ్ళకి మాత్రం పిల్లలపై ప్రేమ తగ్గదు. అదమ్మా మనసంటే. అది నాది కాదు అని అంటూ ప్రిపేర్ చేసిన ఫుడ్ తన టేబుల్ పై పెడుతూ ఇలా అంటుంది, హిగో నీ ఫేవరెట్ డిష్. మీకెలా తెలుసు ఇది నా ఫేవరెట్ ఫుడ్ అని? మీ అమ్మ చెప్పింది. ఏంటి, మా అమ్మ చెప్పిందా? అవును, మీ అమ్మే. ఎవరైతే నువ్వంటే ఇష్టం లేదు, అదే బాధతో ఇంట్లో నుంచి వచ్చేసావు కదా, ఆమె. నువ్వు వదిలేసి వచ్చినంత ఈజీగా ఆమె నిన్ను వదలదు కదమ్మా. పాపం, నీకోసం నీ ఫోటో పట్టుకొని ఊరూరు మొత్తం తిరిగి వెతుకుతూ ఉంది. అందరినీ అడిగింది నీ గురించి, ఎవరైనా చూశారా అని. ఊర్లో ఉన్న అన్ని రెస్టారెంట్స్కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళింది. చివరికి నా దగ్గరికి వచ్చింది. నీ ఫోటో చూపించి ఇలా అంది, ఇది మా అమ్మాయి ఫోటో. ఆమె ఇక్కడికి ఏమైనా వస్తే ప్లీజ్ తనకి చెప్పండి, హర్ మామ్ రియల్లీ మిస్ హర్ అని. తనమ్మ తనను చాలా మిస్ అవుతుంది అని. పాపం, తన దగ్గర డబ్బులు కూడా లేవు. అసలు అంత ఆకలితో ఎలా ఉంటుందో ఏమో. ఇన్ కేస్ ఆకలితో మీ దగ్గర కనుక వస్తే ఆమె ఫేవరెట్ డిష్ చేసి పెట్టండి అని చెప్పి నాకు ఈ డబ్బులు ఇచ్చింది మీ అమ్మ. ఇప్పుడు చెప్పు, ఎవరిది మంచి మనసు అని అంటుంది. అది విన్న మ్యాగీ తన అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడుతుంది. ఆ డిష్ తింటున్నంతసేపు తనకి తన అమ్మే గుర్తొచ్చింది. ఇక ఆ బాధ తట్టుకోలేక ఆ ఫుడ్ అక్కడే వదిలేసి వెంటనే పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొడుతుంది. అప్పుడు మేరీ డోర్ తెరుస్తుంది. డోర్ తెరిచిన వెంటనే మ్యాగీ మేరీని గట్టిగా హగ్ చేసుకుని, సారీ అమ్మా, ఐఎమ్ సో సారీ. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. రియల్లీ సారీ అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. దానికి, సారీరా తల్లి, తప్పు నాదే. నిన్ను మరీ అంత రిస్ట్రిక్ట్ చేయకుండా ఉండాల్సింది. మీ నాన్నలాగా నీకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఇన్ని రోజులు నీతో అంత స్ట్రిక్ట్గా ఉన్నాను తల్లి. ఐఎమ్ సో సారీ అని అంటుంది. దానికి మ్యాగీ ఏడుస్తూ, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ తల్లి, ఐ లవ్ యూ సో మచ్
అని ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని చెప్పుకుంటారు. ఇక ఆ రోజు నుంచి ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ ఉంటారు. చూశారు కదా, ఒకరిపై ప్రేమ ఉంటే వాళ్ళకి చెప్పే పనే లేదు. ఏదో ఒక రోజు మీ పనుల ద్వారా వాళ్ళకే అర్థమవుతుంది.